నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు ఎంపీఎల్ స్పాంజ్ ఐరన్ కంపెనీ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కంపెనీ విస్తరణ కోసం రేపు ప్రజాభిప్రాయ సేకరణ జరపొద్దని ఆందోళనకు దిగారు స్థానిక గ్రామస్తులు. ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఏర్పాటు చేసిన టెంట్లను తొలగించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు ఎంపీఎల్ స్పాంజ్ ఐరన్ కంపెనీ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కంపెనీ విస్తరణ కోసం రేపు ప్రజాభిప్రాయ సేకరణ జరపొద్దని ఆందోళనకు దిగారు స్థానిక గ్రామస్తులు. ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఏర్పాటు చేసిన టెంట్లను తొలగించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్, ఏంటి అక్కడ ఉద్రిక్తతకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సూర్య, నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు వద్ద ఎంపీఎల్ స్పాంజ్ ఐరన్ కంపెనీ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రేపు కంపెనీకి సంబంధించి విస్తరణ కోసం అని చెప్పేసి యాజమాన్యం మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు చేస్తుంది. కానీ ఇప్పటికే ఉన్న కంపెనీతో ఇబ్బంది పడుతున్నాం, ఇప్పుడు ఆ కంపెనీని పూర్తిగా తీసివేయాలంటే ఇంకా దాన్ని విస్తరణ చేయడం ఏంటి అని చెప్పి వెలిమినేడు గ్రామంతో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ కూడా ఒక్కసారిగా కంపెనీ దగ్గరికి వచ్చారు. అక్కడ బైఠాయించారు. అక్కడ వేసిన టెంట్లన్నీ కూడా తొలగించడంతో స్వల్ప ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వెంటనే అక్కడ ఉన్న పోలీసులు వాళ్ళని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. వాళ్ళపై లాఠీ చార్జ్ చేశారు. అయినా కానీ గ్రామస్తులందరూ కూడా అక్కడే కూర్చొని ఇప్పుడు ప్రస్తుతం బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. గతంలో ఈ కంపెనీపై అనేక ఉద్యమాలు చేశాం. ఇక్కడున్న చుట్టూ ఫార్మా కంపెనీలతోటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. దాంతో పాటు స్పాంజ్ ఐరన్ కంపెనీకి సంబంధించి ప్రస్తుతం 60,000 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉంది ఇప్పుడు ఆ కంపెనీ. అయితే అదే కంపెనీని 1,20,000 టన్నుల ఉత్పత్తికి పెంచుతూ వాళ్ళందరూ కూడా రేపు ప్రజాభిప్రాయ సేకరణకు సిద్ధమవుతున్నది యాజమాన్యం. అయితే ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా ఇటీవల కాలంలో అక్కడ పర్యటించి ఈ కంపెనీ విస్తరణకు మేము ఒప్పుకోము, ఇప్పటికే స్థానికులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు, అక్కడ మొత్తం కూడా పొల్యూషన్ తో పాటు ఏవైతే మనం బట్టలు ఆరేసినా కానీ బయట ఆ బట్టలకు మొత్తం కూడా దుమ్ము వచ్చేసి బ్లాక్ అయిపోతున్నాయి. వాటర్కి వచ్చేసి దాదాపు 10 కిలోమీటర్ల మేర, చుట్టుపక్కల 10 కిలోమీటర్ల మేర తాగునీటికి ఇబ్బంది అవుతుంది. ఆ తాగునీరు కూడా కలుషితం అయిపోయి తీవ్ర ఇబ్బందులు, అనారోగ్యం పాలవుతున్నారు. చుట్టుపక్కల వాళ్ళంతా కూడా స్కిన్ ఎలర్జీతో పాటు అనేక రోగాలతో ఇబ్బంది పడుతున్నారనేది ప్రధానంగా కూడా చెప్పుకొచ్చారు. స్థానిక ఎమ్మెల్యేతో పాటు లోకల్ నాయకులు అదేవిధంగా ప్రజలందరూ కూడా ఇప్పటికే దాన్ని వ్యతిరేకించారు. అయినప్పటికీ కూడా యాజమాన్యం దానిపై సామర్థ్యం పెంచాలి అంటూ దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో ఈ రోజు ఉదయం అక్కడ వెలిమినేడు గ్రామంతో పాటు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా పోయి అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ టెంట్లన్నీ కూడా కూల్చివేశారు. గతంలోనే అక్కడ ఫార్మా కంపెనీలకు సంబంధించి కావచ్చు, ఈ స్పాంజ్ ఐరన్ కంపెనీలకు సంబంధించి కావచ్చు, వెలిమినేడు గ్రామానికి చెందిన బైకాని శ్రీశైలం యాదవ్ అదేవిధంగా ఆయనకు సంబంధించిన టీం గతంలో అనేక ఆందోళనలు చేశారు. దానిపై ట్రిబ్యునల్ కోర్టుకు కూడా పోయారు. ట్రిబ్యునల్ కోర్టుతో పాటు పర్యావరణ పరిరక్షణకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కూడా బైకాని శ్రీశైలం యాదవ్ ఫిర్యాదులు చేశాడు. దాంతో అక్కడ ఉన్న యాజమాన్యాలు కూడా తనపై కేసు పెట్టి ఆ కేసులు ఇప్పటికి కూడా కొనసాగుతున్నాయి. కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అక్కడ అయినా కానీ పొల్యూషన్ తోటి ఇబ్బంది పడుతున్నాము, మా ఇబ్బందులను మీరు పట్టించుకోండి అని చెప్పేసినప్పటికీ కూడా వీళ్ళెవరు పట్టించుకోకుండా ఇంకా కంపెనీలను పెంచుతున్నారు. స్థానికంగా ప్రజలు నివాసం ఉంటున్న గ్రామాలన్నీ కూడా అక్కడి నుంచి ఖాళీ చేసే విధంగా ఒక కంపెనీలు చేస్తున్నాయని చెప్పేసి ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి. దాంతో ప్రస్తుతం అయితే అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇక్కడ కంపెనీని విస్తరణ చేసేది లేదు, ఉన్న కంపెనీని కూడా తీసేయాలనేది ప్రధానంగా కూడా వెలిమినేడు గ్రామంతో పాటు చుట్టుపక్కల పిట్టంపల్లి కావచ్చు, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరూ కూడా పెద్ద ఎత్తున ప్రస్తుతం అయితే ఆందోళన చేస్తున్నారు. స్థానిక పోలీసులతో పాటు పోలీస్ టీం అదేవిధంగా ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం అక్కడైతే టెంట్లతో పాటు ఏవైతే రేపు ప్రజాభిప్రాయ సేకరణకు ఏర్పాట్లకు సంబంధించి టెంట్లు అదేవిధంగా టేబుల్స్ చేశారో అన్నిటిని కూడా ధ్వంసం చేశారు. అక్కడ స్థానికులందరూ కూడా వాటన్నిటిని కూడా తీసేసే ప్రయత్నం చేశారు. పోలీసులు వాళ్ళపై లాఠీ చార్జ్ చేశారు. కొద్దిసేపు వాళ్ళంతా కూడా బయటికి వెళ్లారు, కానీ మళ్ళీ వచ్చి అక్కడే కంపెనీ ముందు ఆందోళన చేశారు. ఆందోళన చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం అయితే అక్కడ ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. ఈ కంపెనీని ఇక్కడ పెట్టే ఒప్పుకునేది లేదు, దీన్ని మాత్రం విస్తరణ చేసేది లేదు అనేది ససైమి రాని వాళ్ళంతా కూడా గ్రామస్తులు చెప్పుకొస్తున్నారు. యజమాన్యం మాత్రం పట్టు
వీడే పరిస్థితి అయితే కనిపించలేదు. ప్రజాభిప్రాయ సేకరణలో వాళ్ళంతా గ్రామస్తులు చెప్పుకొచ్చేది ఏంటంటే వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళని కొంతమంది డబ్బుతో మేనేజ్ చేస్తున్నారు. అధికారులను కావచ్చు, ఇక్కడ ఉన్న స్థానిక నాయకులను కొంతమందిని డబ్బుతో మేనేజ్ చేసి ఆ ప్రజాభిప్రాయ సేకరణలో వాళ్ళకు అనుకూలంగా చెప్పించుకొని ఆ కంపెనీ విస్తరణకు సంబంధించి చేసే ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలి. వేల మంది వ్యతిరేకిస్తుంటే కొంతమంది మాత్రం డబ్బుకు అమ్ముడుపోయి కొంతమంది అనుకూలంగా మాట్లాడితే వాళ్ళనే పాజిటివ్ గా తీసుకోవద్దు అధికారులు అనేది అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి. చుట్టుపక్కల గ్రామస్తులు కూడా ఆ ఏదైతే స్పాంజ్ ఐరన్ కు సంబంధించిన కంపెనీ ఉందో ఆ కంపెనీ విస్తరణను వ్యతిరేకిస్తూ ఏకగ్రీవంగా కూడా తీర్మానం చేసిన పరిస్థితి. మొత్తం ఆ గ్రామస్తులు అదేవిధంగా ప్రజలు లోకల్లో ఉన్న నాయకులందరూ కూడా ప్రస్తుతం అక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే అక్కడ ఉంది సూర్య.